దైవమర్మములు మే 3. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యోవేలు 2:13. వాస్తవముగా మానవుడు ఆది కాండము 3వ అధ్యాయములో నష్టపోయిన దానికంటే ఎంతో అధికముగా దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఈ సమకూర్చు కార్యమును శిలువ శక్తి ద్వారా ఆరంభించెను. కలువరి శిలువలో మనకు బయలుపడు ఆయన కృపా సహాయము వలననే ప్రతి పాపి మరియు ప్రతి విశ్వాసి యొక్క నష్టము సమకూర్చబడగలదు. దయచేసి నిన్ను నీవు నిజముగా పరీక్షించుకొని దేవునికి నీ జీవితము ఏదో ఒక విధానములో ప్రయోజనకరముగా నున్నది అనియు నీ జీవితమును ప్రభు ఉపయోగించుకొనుచున్నాడనియు చెప్పగలవా? పాపము వలన వచ్చిన ప్రతి నష్టము సమకూర్చబడగలదు. నీ పాపం వలన నీకును నీ కుటుంబమునకును దేవుని నామమునకును నీవు నిందను తెచ్చితివి. నీ జీవితమును శరీరమును ఆరోగ్యమును నాశనము చేసుకొంటివి. దేవుని సంగతుల విషయమై కొంచెము జ్ఞానమైనను నీకు లేదు. వ్యర్థమైన వాటిని చేయుచు దేవుని ఎదుట బుద్ధిహీనుడవైతివి. ఇదే స్థితిలో కొనసాగినచో నీవు నిరీక్షణ లేకుండానే మరణమవుదువు. నీవు మార్పు చెందుటకు ఇష్టపడుచున్నావా? నీ పాపము క్షమింపబడుటకు ఇష్టపడుచున్నావా? అట్లయితే యేసుక్రీస్తు ప్రభు పాదముల యొద్దకు నీ పాపముల విషయమై నిజమైన పశ్చాత్తాపముతో రమ్ము. ఈ దినముననే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను సంపూర్ణముగా మార్చివేను. నశించిన నిన్ను వెదికి రక్షించుటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చి మరణించి తిరిగి లేచెను. ఇన్ని సంవత్సరములు నీ జీవితమును వ్యర్థపరిచితివి. ఇప్పుడైనను నీవు క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించినచో నష్టమంతయు సమకూర్చబడి నీవు దేవునితో జతపని వాడవు కాగలవు. కాబట్టి మనము కూడా మన యొక్క గడిచిన జీవితమును కూడా మరిచిన వారమై దేవుని పాదములకు వచ్చి ఆయన దగ్గర మన హృదయమును విప్పి ఆయనతో పశ్చాత్తాపడినప్పుడు ఆయన జత పని వారుగా కోల్పోయిన దాన్ని అంతటిని కూడా మనము కూడా సమకూర్చుకొని ఆయన జత పని వారం అవుతామని దేవుని వాక్యము 1 కొరింథీ 3:9 సెలవిస్తుంది. అటువంటి జత పని వారముగా అటువంటి జీవితము దేవుడు మనకు కూడా దయచేయాలని దేవుని ఆశ ఉన్నది. దేవుడు అట్టి జీవితం మనందరికీ దయచేయను గాక. ఆమెన్.